మనతో పాటు టీడీపీ నేత సురేందర్ నాయుడు గారు ఉన్నారు కదా. సురేంద్ర గారు నమస్తే సార్. నమస్తే అండి. సురేంద్ర గారు, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ తర్వాత ద ఫ్యూచర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ నిజంగానే చాలా క్వశ్చన్ మార్క్ లాగా కనిపిస్తూ ఉంది. సేమ్ టైం నేను అన్నట్టుగా దీని వెనకాల కూటమిలో ఉన్నటువంటి బీజేపీ పాత్ర కూడా ఉంది అనేటువంటి వార్తలు చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. మీరేమంటారు సార్? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఫోర్ సైడ్ న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా శుభ సాయంకాలం తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఒక ఇష్యూ తెర మీదకి వచ్చినప్పుడు రకరకాల అభాండాలు, రకరకాల ఆలోచనలు, రకరకాల ఆరోపణలు వస్తూ ఉంటాయి. దీని ఎలాగాన బీజేపీ హస్తం ఉందనో లేకపోతే కూటమి హస్తం ఉందనో అంటే వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు చెప్తుంటారు. నా ఉద్దేశం ఏమంటే దీని వెనకాల బీజేపీ హస్తం ఉంది అని నేనైతే అనుకోను. ఎందుకంటే మనకు ఇవాళ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం సెంట్రల్ లో కానీ స్టేట్ లో కానీ బలంగా ఉంది. అతని అవసరం బీజేపీకి కూడా ఎక్కడ లేదు, ఎన్డీఏ పార్టీకి కూడా ఎక్కడ లేదు, ఎన్డీఏ కూటమికి కూడా ఎక్కడ లేదు ఆయన అవసరం. సో ఆయన అవసరమే లేనప్పుడు ఆయన మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం బీజేపీకి ఉంటుందని చెప్పి నేనైతే అనుకోను. రెండవది, ఆయన వెళ్తూ వెళ్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నాకు చిరకాల మిత్రుడు, లేకపోతే స్నేహం ఉంది, తెలుగుదేశం పార్టీతో నాకు వ్యక్తిగతంగా విభేదాలు లేవు, రాజకీయంగానే ఉంది. అమిత్ షా గారు మోడీ గారు నాకు 9 సంవత్సరాలు సహకారం అందించారు, వాళ్ళకి ధన్యవాదాలు. మీరు చెప్పుకోవాల్సింది ఎవరికి చెప్పుకోవాలా? మీ అధ్యక్షుడికి చెప్పుకోవాలా, లేదంటే మీ పార్టీలో ఎవరైనా నీకు సహకారం అందించుంటే వాళ్ళకి చెప్పుకోవాలా? మాకు చెప్పాల్సిన అవసరం ఏముంది? మాకు ఇప్పుడు చంద్రబాబు గారి మీద వ్యక్తిగత దేశం లేదు అన్నావు, ఓకే బాగానే ఉంది. వ్యక్తిగత దేశం లేకపోతే నువ్వు మాట్లాడిన మాటలు మేము ఎట్ట మర్చిపోతాం? నువ్వు పార్టీలో, నువ్వు రాజ్యసభలో ఉన్నా, రాజ్యసభలో లేకపోయినా, నువ్వు రాజకీయ సన్యాసం తీసుకున్నా, అస్త్ర సన్యాసం చేసినా, లేదు నువ్వు పోయి వ్యవసాయం చేసుకున్నా, లేదంటే నువ్వు ఎక్కడన్నా పోయి విదేశాలలో దానుకున్నా నిన్నైతే వదలం కదా. నిన్నెట్ట వదులుతాం అనుకున్నావు? ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు నిన్ను వదిలేసే మాటలు కాదు, మరిసిపోయే మాటలు కాదు కదా. అభాండాలు ఎట్లేసావు? చంద్రబాబు గారి మీద పింక్ డైమండ్ నుండి వెంకటేశ్వర స్వామి నగలు చంద్రబాబు గారి బెడ్రూమ్ లో ఉన్నాయని చెప్పి ఆరోపణలు చేసినటువంటి వ్యక్తివి నువ్వు. అదేవిధంగా చంద్రబాబు గారి మీద వ్యక్తిగతంగా ఎన్ని విమర్శలు చేశావు? లోకేష్ బాబు గారి మీద, చిట్టి నాయుడు, పెద్ద నాయుడు, అంటే నీ వ్యంగ్యాస్త్రాలు సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మేము ఎట్ట మర్చిపోతాం? చంద్రబాబు గారు మంచోడు, చంద్రబాబు గారు మర్చిపోవచ్చు. చంద్రబాబు గారు మర్చిపోయినా మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులుగా నిన్ను క్షమించేది లేదు, నిన్ను మర్చిపోయే ప్రసక్తే లేదు. మీరు మాట్లాడినటువంటి మాటలు అలాంటివి. దాంతోపాటు రీసెంట్గా ఈ మధ్య ఎన్నికలు అయిపోయిన తర్వాత 2029లో అప్పటి వరకు మళ్ళా 2029లో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పటి వరకు చంద్రబాబు బతికి ఉంటే, చంద్రబాబు అప్పటి వరకు బతికి ఉంటే అని నువ్వు మాట్లాడినావు అంటే నిన్నెట్ట వదిలేస్తాము? అంటే 2029లో చంద్రబాబు బతికి ఉంటే అంటే పనికి మాలినవాడా నువ్వు మాట్లాడిన మాటలు? అంటే చంద్రబాబు గారు బతికి ఉండకూడదని నీ ఆలోచన? ఇవన్నీ వదిలేస్తామా మేము? ఎట్లా మర్చిపోతాం మేము? మాకు తండ్రి లాంటి వాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీద నువ్వు పార్టీ పరంగా లేదా రాజకీయంగా ఎన్నైనా విమర్శలు చేయొచ్చు, ఏమైనా మాట్లాడచ్చు, తప్పులేదు. కానీ వ్యక్తిగతంగా ఆయన్ను అనరాని మాటలు, 29 వరకు కానీ బతికి ఉంటే నిన్ను జైల్లో పెడతాం అంటే నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? నువ్వు కోర్టు పర్మిషన్ అడిగావు, నాకు విదేశాలకు పోయేదానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అనేసి. నువ్వు కోర్టు పర్మిషన్ తీసుకొని నువ్వు బయట వెళ్ళిపోతే తిరిగి వస్తావని నమ్మకాలు ఎక్కడ ఉన్నాయి? నాదో ప్రశ్న ఉంది సురేందర్ గారు, నాదొక ప్రశ్న ఉంది.
ఇప్పుడు ఆయన అన్ని మాట్లాడినారు, మీరేమో మిమ్మల్ని మేము చూసుకుంటాం అనేటువంటి మాట అంటున్నారు, ఎక్కడ తగ్గేది లేదని మాట అంటున్నారు. రేపు పొద్దున ఇదే విజయసాయి రెడ్డికి ఇదే ఎన్డీఏ ప్రభుత్వం కనుక గవర్నర్ పొజిషన్ ఇస్తే మీరంతా రెస్పెక్ట్ చేస్తారు, మళ్ళీ శాల్వాలు కప్పి దండలేసి ఆయనే అబో విజయసాయి రెడ్డి గొప్పోడు అని అంటారు. 100% ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. బీజేపీ అంత దిగజారి పోదు, బీజేపీ నాయకత్వం అంత దిగజారి లేదు. ఈయన సేవలు ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి అవసరం లేదు. ఎందుకు అంటున్నానంటే ఇతని సేవలన్నీ కూడా దొంగలకు మాత్రమే సేవ చేస్తాడు. ఇతను దొంగలకు మాత్రమే సేవ చేస్తాడు. రాజశేఖర్ రెడ్డిని నిండా ముంచేసేదానికి కారణం ఇతనే. రాజశేఖర్ రెడ్డి స్వయానా మంచోడే పాపం, ఆయన్ను దిగజార్చడానికి ప్రధాన కారణం ఇతను దొంగ లెక్కలు రాసి రాజశేఖర్ రెడ్డికి ఇతను ఇచ్చినటువంటి సలహాల వల్లనే రాజశేఖర్ రెడ్డికి బ్యాడ్ నేమ్ వచ్చింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గర వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి నీడ ఇతను. A2నే కాదు, జగన్మోహన్ రెడ్డి ఏ పని చేసినా ఆ పనిలో ప్రధాన భాగస్వామ్యం ఇతనే. కేసుల్లోనే కాదు, ఇంట్లో గాని మంచి చేసినా చెడ్డ చేసినా అన్నిట్లలో కూడా భాగస్థుడు ఇతను. నీడ ఒక్క రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిరూపం ఇతను. అన్నిట్లలో కూడా మీరు చూసుకోండి, సంపాదనలో గాని, దొంగ లెక్కల్లో గాని, అధికారంలో గాని, ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తాడో ఎవరిని తిట్టమంటే ఇతను తిట్టాడు. ఇతను ఎవరిని జైల్లో పెట్టాలి అంటే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో ఆ పని చేశాడు. రైట్ సురేంద్ర గారు వెల్కమ్ బ్యాక్. నేను మళ్ళీ మీతో మాట్లాడిస్తా. మనతో పాటు సుజాత గారు కూడా ఉన్నారు కాబట్టి సుజాత